ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఈ టెక్నాలజీ యుగంలో ఈ కోర్స్ చదివేందుకు స్టూడెంట్స్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి జాబ్ ఆపర్చునిటీస్‌తో పాటు హై సాలరీ ప్యాకేజ్ అలాగే ఫ్యూచర్ అంతా టెక్నాలజీ రంగానిదే కావడంతో చాలా మంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకే ఇంట్రెస్ట్ చూపించడానికి కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే స్టూడెంట్స్ వారి తల్లిదండ్రుల చూపు ఇప్పుడు సీఎస్ఈ గ్రూప్ పైనే ఎక్కువగా ఉంటుంది. చాలా కాలేజీల్లో సీఎస్ఈ గ్రూప్ సీట్లయితే ఇట్టే ఫిల్ అయిపోతున్నాయి. ఇంజినీరింగ్‌లో ఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏ సీఎస్ఈ, బి ట్రిపుల్ ఈ, సి ఈసీఈ, డి మెకానికల్. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టార్ కావడంతో స్టూడెంట్స్‌కు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటున్నాయి. ఇకపోతే ఫారిన్‌లో కంప్యూటర్ సైన్స్ చేసిన వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే రీసెంట్‌గా చేసిన ఒక సర్వే ప్రకారం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివేందుకు టాప్ 10 కంట్రీస్ ఏంటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిగా చెప్పాలంటే ఎంఐటి, స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెల్లన్‌లతో సహా కంప్యూటర్ సైన్స్ కోసం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీస్‌కు యునైటెడ్ స్టేట్స్ నిలయం. యూఎస్‌లో టెక్ కంపెనీస్ ఎంతగా డెవలప్ చెందాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇక్కడ స్టడీస్ పూర్తయ్యాక జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే అమెరికా తర్వాత చాలా మంది మన ఇండియన్ స్టూడెంట్స్ చూపంతా యూకే వైపే. వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ యూకేలో ఉన్నాయి. అగ్రదేశానికి ఏమాత్రం తీసిపోని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా లభిస్తుంది. అలాగే జాబ్ ఆపర్చునిటీస్ చూసుకున్నా అవి కూడా ఎక్కువే ఇక్కడ. ఆ తర్వాత యూఎస్, యూకే కాకుండా మరింత ఎక్కువగా ఆకట్టుకునే మరో దేశంగా కెనడా పేరు చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ చదవడానికి బెస్ట్ కంట్రీస్‌లో ఇది ఒకటి. టాప్ యూనివర్సిటీస్ ఉండడమే కాకుండా కంపెనీస్ కూడా వేగంగా డెవలప్ చెందుతున్నాయి ఇక్కడ. నాలుగవది వచ్చేసి జర్మనీ. యూఎస్, యూకే లాంటి దేశాలతో కంపేర్ చేస్తే జర్మనీలో చదువుకయ్యే ఖర్చు తక్కువ. అలా అని క్వాలిటీలో ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేనే లేదు. అలాగే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న ఈ కంట్రీ టెక్నాలజీలో కూడా ముందుకు దూసుకుపోతుంది. స్విట్జర్లాండ్ చాలా చిన్న దేశమైనప్పటికీ గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ లో ఎప్పుడు ముందు నిలుస్తుంది ఈ దేశం. అలాగే ఫేమస్ యూనివర్సిటీస్ కలిగి ఉండడంతో ఏమాత్రం తీసిపోదు. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే రీసెర్చ్లపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది స్విట్జర్లాండ్. ఇక టాప్ కంట్రీస్ తో పోటీ పడి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మరొక చిన్న దేశం సింగపూర్. క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో మంచి పేరు సంపాదించు ఇక్కడి యూనివర్సిటీలో. ఇకపోతే నెదర్లాండ్స్ కంప్యూటర్ సైన్స్ రంగంలో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన దేశంగా చెబుతారు. ఈ దేశంలోని యూనివర్సిటీలు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ ని స్టూడెంట్స్ కు అందించడంలో ఎప్పుడు ముందుంటాయి. టాప్ యూనివర్సిటీస్ కలిగిన టాప్ కంట్రీస్ లో 8వది వచ్చేసి ఆస్ట్రేలియా. అయితే గత కొంతకాలంగా మన ఇండియన్ స్టూడెంట్స్ చూపు ఆస్ట్రేలియాపై పెరుగుతూ వస్తోంది. యూఎస్, యూకే తర్వాత ఎక్కువ మంది ఫారిన్ లో ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తున్న దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ అందించే ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇదిలా ఉంటే టెక్నాలజీ రంగానికి ఐర్లాండ్ దేశం గ్లోబల్ హబ్ గా మారింది. ఇక్కడి మల్టీనేషనల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఇక్కడ నుంచే వాటి యాక్టివిటీస్ సాగిస్తున్నాయి. ఇకపోతే వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ కలిగిన దేశంగా న్యూజిలాండ్ కూడా మంచి స్థానం సంపాదించుకుంది. న్యూజిలాండ్ లో కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్ మంచి ఎంప్లాయ్మెంట్ అలాగే బిజినెస్ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకుంటున్నారు.